నేను రేవతిని మర్చిపోయినట్టు నటించడం మొదలుపెట్టాను. నా నటన మా వాళ్ళకి నమ్మకం కలిగించింది. 1,50,000 కట్టారు. పాపం ఆ డబ్బు కట్టడానికి మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఇంకో 10-15 రోజుల్లో నాకు ఆ జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అదే టైంలో రేవతి పెళ్లి మరొకరితో ఊహించలేకపోయాను. మనసు తట్టుకోలేకపోయింది. అందుకే రేవతి పెళ్లి వేరే వాళ్ళతో జరగకూడదని చివరి నిమిషంలో తను తీసుకుని జంప్ అయ్యాను. సో నా జీవిత లక్ష్యం జాబు దొరుకుతుంది, నేను ఇష్టపడ్డ జీవిత భాగస్వామి దక్కుతుంది. వాసు మనసులో ఇలాంటి ప్లాన్ ఉందని, నన్ను వద్దంటున్నాడు, నన్ను మర్చిపోతున్నాడని నాకు తెలీదు. ఎన్ని కహానీలు చెప్పాడు దొంగ. మా నాన్న మనుషుల్ని పెట్టి కొట్టించాడని నిజంగా భయపడి నీతి వాక్యాలు చెప్తున్నాడనుకున్నాను. నాకు కూడా చిన్న అనుమానం కూడా రానివ్వలేదు. ఈ నటన ఏ స్టేజ్ మీదో చేసుంటే నంది అవార్డే వచ్చిండేది. రేవతి, మీ నాన్నకున్న డబ్బు పలుకుబడి ముందు మనం నిలబడలేం, మన ప్రేమ ఎదిరించి గెలవాలేదు. అందుకే మనసులో ప్రేమ ఉన్నా నటించాల్సి వచ్చింది. కానీ మీ నాన్న నాకంటే మహా గొప్ప నటుడు. నేను కిలాడి అయితే ఆయన జగత్ కిలాడి. సూపర్ వాసు, మంచి ప్లాన్ వేశావు, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశావు. ఎలాగోలాగా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసొచ్చినా నాకు భయంగానే ఉంది వాసు. గుండె దడదడలాడుతుంది. మండపానికి వచ్చిన జనం విషయం తెలుసుకుని మామూలుగా వెళ్ళరు. మనిషి మాట మా నాన్నే వెళ్తారు. ఆయన కోపం నసడానికి ఎక్కి మనల్ని ఏమైనా చేస్తారనిపిస్తుంది. అసలే డేంజర్ మనిషి. అవమానం ఇంకా జతైతే డేంజర్గా మారతారు. మనకి డేంజర్ అనిపిస్తుంది వాసు. నాకు ప్రతి క్షణం భయంగానే ఉంది వాసు. మీరేం భయపడకండి. మీ నాన్న మీ జాడ తెలుసుకుని మీ దగ్గరకు వచ్చేలోపు మీరు భార్యాభర్తలు అయిపోతారు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము ఆల్రెడీ చేసేసున్నాం. మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. రేపు ఉదయం 9 గంటలకు రిజిస్టార్ ఆఫీస్లో మీ పెళ్లి. ఆఫీస్ ఫార్మాలిటీస్ అన్ని 15 రోజుల ముందే రెడీ చేసి పెట్టాం. ఒక్కసారి చట్ట ప్రకారం మీరు ఒకటయ్యాక మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అన్ని భయాలు వదిలేసి హాయిగా హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే, మీరు వెళ్ళి రెడీ కండి. మిగతా పనులు మేము పూర్తి చేస్తాం. మెనీ థ్యాంక్స్ రాజా. థ్యాంక్స్ చెప్పి నన్ను బాధ పెట్టకు. ఓకే, మీరు వెళ్ళండి. పద. తాను చెప్తుంది కదా వాళ్ళ నాన్న డేంజర్ అని. పైగా ఆయన సంగతి నీకు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కలపటం అవసరమా? ఒకసారి ఆలోచించు. మర్చిపోయావరా? మర్చిపోయి మాట్లాడుతున్నావా? నేను ప్రేమించిన అమ్మాయిని నా నుంచి ఎంత రాక్షసంగా వేరు చేశాడు, నన్నెలా హింసించాడో మర్చిపోయావా? నా ప్రేమను నా నుంచి దూరం చేసి బాధ పెట్టాడురా. ఇప్పుడు కూతురు ప్రేమకు దూరమై వాడా బాధను అనుభవించాలి, అంతే. బాధపడకురా. సారీ. ఇక నాకు వదిలే. అన్నీ నేను చూసుకుంటా కదా. మన ఫ్రెండ్స్కు ఒక్క మాట చెప్తే చాలు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. పద పద. ఏంటి కావ్య, ఎప్పుడు 9-9:30కి బయలుదేరేదానివి, ఇవాళేంటి 8 గంటలకి బయలుదేరావు? ఏవే, నేను ఆఫీస్కి వెళ్లే ముందు దిలీప్ ఇంటికి వెళ్తానని తెలుసు కదా. ఎప్పుడు ఏదో లూజ్గా మాట్లాడతావెందుకు? అయ్యో, నేను మర్చిపోయానే. సర్లే, నువ్వు బయలుదేరు. ఇదిగో, నేను దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం అమ్మతో చెప్పకు, చాలా ప్రాబ్లం అయిపోతుంది, సరేనా? సరే, నేను అన్ని మేనేజ్ చేస్తాగా. ముందు నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. అర్చనా, అర్చనా, అర్చన, టిఫిన్ రెడీనా? ఇడ్లీ రెడీ, చట్నీ తాలింపేస్తున్నాను, సాంబార్ అమ్మ రెడీ చేస్తుంది. అయ్యో, నాకు లేట్ అవుతుంది అర్చన. అదేంటి, రోజు 9 గంటలకు కదా వెళ్ళేది, ఇంత త్వరగా? అయ్యో చూసుకో, నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది అర్చన. 5 నిమిషాలు వెయిట్ చేయవే, నేనే రెడీ చేసి పెడుతున్నాను కదా. చాలు 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 చాలు. అయ్యో పర్వాలేదు. ఇచ్చి నేను బయలుదేరుతాను. బాయ్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. టిఫిన్ తినడవే? లేదమ్మా, లేట్ అయిపోయింది, నేను బాక్స్ లో పెట్టుకున్నాను. ఏం పనిలో ఏమో, టైంకి టిఫిన్ కూడా తినే పని లేదు. సరే అమ్మా, నేను వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళరా. సరే. అమ్మా, కాఫీ. అత్తయ్య, మీకు ఈ విషయం తెలుసా అత్తయ్య? ఏంటమ్మా? మీరు చాలా సంతోషపడిపోయే విషయం అత్తయ్య. మిమ్మల్ని అవమానపరిచిన గోపి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి పగలు నానా ఇబ్బందులు పెడుతున్నారట అత్తయ్య. ఎందుకు? పని పాట లేకుండా ఆ ఇంట్లో ఉంటాడే ఆ గోపి తమ్ముడు, వాడెవరో గొప్పింటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడట.
వాడికి ఆల్రెడీ పెళ్లి కుదిరిందట. వాళ్ళ నాన్నేమో ఊరంతా పత్రికలు పంచేసుకున్నాడట. తీరా పెళ్లి ముహూర్తం టైంకి వీడా అమ్మాయిని ఎగరేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న కాస్త పలుకుబడున్న మనిషి అంట. ఊరికే వదులుతాడా? మొత్తం ఫ్యామిలీనంతా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయించాడత్తయ్యా. ఆ వాసు ఆ అమ్మాయి ఎక్కడున్నారో తెలిసేంత వరకు వీళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టరంట. ఆ కుటుంబాన్ని లోపల పెడితే వాడుంటే తెలిసిపోతుందంటావా? వాడేమైనా ఇంట్లో చెప్పి ఉంటాడా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? ఆ భాగ్యం ఏమైనా సాధారణమైన మనిషా? జిత్తులు మారి నక్క. అదే ఏదో ప్లాన్ చేసి వీళ్ళని పంపించేసుంటుంది. పైగా మన అర్చన పెళ్ళప్పుడు చూశారు కదా, 10 తులాల బంగారం వేస్తేనే పెళ్లి అని పెళ్లి మండపంలో కూర్చున్న మనిషి అది. దానికి ఏమైనా డబ్బు మీదే ఆశ, నగలంటే మోజు, ఆస్తిపాస్తుల మీదే కన్ను. ఈ రెండో వాడేమో కాస్త ఎర్రగా బుర్రగా ఉంటాడాయే, పైగా కొద్దో గొప్పో చదువుకున్నవాడు. ఈ అమ్మాయి ఏమో గొప్పింటమ్మాయి. ఈ అమ్మాయిని చేసుకుంటే ఆస్తిపాస్తులన్నీ వీళ్ళకే కదా దక్కుతాయి. అది దాని ప్లాన్ అత్తయ్యా. అందుకే ఎర వెయ్యరా ఎగరేసుకుపోరా అనుంటుంది. ముందు గొడవ పడ్డా తర్వాత అన్నీ సర్దుకుపోతాయి, మీరెళ్ళి రండ్రా అని పంపించుంటుంది. అత్తయ్యా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ వాసు ఆ అమ్మాయి ఎక్కడున్నారో ఈ భాగ్యానికి ఖచ్చితంగా తెలుసు. నువ్వు చెప్పేది నిజమే జయంతి. ఆవిడ గారికి డబ్బంటే చచ్చేంత ఆశ. పైగా ఆస్తిపాస్తులున్నాయంటే ఊరికే వదిలేస్తుందా? అమ్మా అర్చన, కూరలు తీసుకెళ్ళు. అర్చన, ఏమైంది? ఏం లేదు. నాకు తెలుసు, బావ గురించి తలుచుకుంటూ ఫీల్ అవుతున్నావు కదూ. అవును ప్రియా, వాళ్ళందర్నీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట కదా. వాసు ఆ అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళేం చేస్తారు? పాపం అత్తయ్య రాణి, పైగా రాణి వయసులో ఉన్న ఆడపిల్ల. ఇలా స్టేషన్లో ఉందని తెలిస్తే భవిష్యత్ ఏమవుతుంది? పెళ్లికి ఇబ్బందే కదా. ఏ కుటుంబంలో నుంచి అయితే బావ నిన్ను పంపించేశారో ఆ కుటుంబం గురించే నువ్వు ఇంతగా ఆరాటపడుతున్నావా అర్చన? ప్రస్తుతం నేను ఆ ఇంట్లో లేకపోతే ఏంటి? వాళ్ళంతా ఎవరు? నా వాళ్లే కదా. మావయ్య, అత్తయ్య, ఆడపడుచు. వాళ్ళ మీద నాకు ప్రేమ ఉండదా? ఆయన నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తే వాళ్ళ గురించి నేను బాధపడకూడదా? మా బంధం పూర్తిగా తెగిపోయిందా? నీది ఎంత మంచి మనసు, కానీ ఈ మనసు అటు బావని అర్థం చేసుకోలేదు, ఇటు అమ్మని అర్థం చేసుకోలేదు. ఆప్యాయతలంటే ఇవే అర్చన. బావ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారని నువ్వెంత బాధపడుతున్నావు, కానీ వదిన సంతోషపడుతుంది, అమ్మ దగ్గర ఆనందపడుతుంది. నీ బాధ ఎవరితో చెప్పుకోలేక నువ్విక్కడ బాధపడుతున్నావు. ఇదేం చిత్రం? తలరాతంటే ఇదేనేమో. ఛే! నువ్వు అడిగింది గుట్క ఊరికే వస్తుందా? లోపలైనా కామ్గా ఉండవా? ఏవో కోరికలు. ఏ తెచ్చిస్తే అరిగిపోతావా? సైలెంట్గా ఉండవే, అవతల ఎస్ఐ గారు ఉన్నారు. ఓహో, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు? మనం చుట్టాలమేగా. మీ గుట్టు మాకు తెలుసు, మా గుట్టు మీకు తెలుసు. ఎలాలా? ఏంటి గురు, అమ్మాయిని మోసేశారంటగా? ముంబైకా మెడ్రాస్కా? ఈ పిక్ ప్యాకెట్లో ప్రాఫిట్ ఏం రావట్లేదు సార్. టన్నులు గుద్దులు, పోలీస్ కమిషన్లు. ఇదిగో బయటపడగానే నన్ను పార్ట్నర్గా పెట్టుకో, బిజినెస్ డెవలప్ చేసి పెడతా. మనకు అలాంటి రూట్లు చాలా తెలుసు. రే, ఏంట్రా సౌండ్ వినిపిస్తుంది? ఏం లేదు సార్. ఏం డిసైడ్ చేసుకున్నారు? నిజం చెప్తారా? సార్, నిజం చెప్తాను సార్. నా మాట నమ్మండి సార్. వాసుగాడు ఎక్కడున్నాడో మాలో ఎవ్వరికీ తెలియదు సార్.
మాది చాలా పరువుగల కుటుంబం. మమ్మల్ని వదిలేయండి సార్. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మీకు వచ్చి నేను చెప్తానండి. ప్లీజ్ సార్. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఎస్ఐ లాగానా ఎదవలాగానా? చెవులున్నది మీరు నిజం చెప్తే వింటానికి కానీ పూలు పెడితే పెట్టుకోవడానికి కాదు. నిజం చెప్తే నువ్వు సేఫ్, చెప్పకపోతే నీ బోన్స్ వీక్ అయిపోతాయి. లాఠీ నీ బాడీ మీద డాన్స్ ఆడుద్ది. సార్, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. అవును సార్. నాకు చిన్న సహాయం చేయండి సార్. కావాలంటే నేను మా నాన్న మేమిక్కడే ఉంటాం. మా అమ్మని మా చెల్లిని దయచేసి వదిలేయండి సార్. అవును సార్. ప్లీజ్ సార్. గోపి, పెద్దమ్మ. ఏయ్, ఎవరు నువ్వు? నమస్కారం అండి. నేను గోపి పెదనాన్నను. నేను అడ్వకేట్ ప్రకాష్ని. వీళ్ళకి జామీన్ ఇచ్చి తీసుకెళ్దామని వచ్చాను. ఆహా, వాళ్ళకి జామీన్ ఇస్తే వదులుతానని మీకెవరు చెప్పారు? సార్, పారిపోయిన వాళ్ళిద్దరూ మేజర్లు. మరి వీళ్ళని ఏ కారణంతో అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్ రాశారా? ఏంటి, ఎల్ఎల్బి అవగానే డైరెక్ట్ గా ప్రాక్టీస్ పెట్టావా? సరే, నాకెందుకు. ఏ కేసు లేకుండానే వాళ్ళని తీసుకొచ్చి లోపలేశాను. అయితే ఇప్పుడు తమరేం చేస్తారు? సార్, ప్రేమించుకుంది వాళ్ళు, లేచిపోయింది వాళ్ళు. వీళ్ళెందుకు తీసుకొచ్చి లోపలేశారు? అమ్మాయి నాన్న కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి లోపలేశారు. మరి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తారా? ఆ కేసు విషయంలోనే వీళ్ళని తీసుకొచ్చానని ఎవరు చెప్పారు? ఇదిగో, వీడు పెద్ద బ్రోకర్. పక్కనున్నాడే వాడు చిన్న బ్రోకరు. ఆ లోపలుందే దాన్ని చూడు, అది దాన్ని పిలిచి దబాలను తలిపేసే రకం. ఆ పక్కనుందే అమ్మాయి, అది కూడా సేమ్ పార్టీ. సేమ్ పార్టీ అంటే అర్థం కాలేదా? కాల్ గర్ల్, వ్యభిచారి, వేశ్య ఇలా పిలుస్తారు. ఓకే, ఇక్కడ అమ్మాయిని పెట్టుకుని ఈ ఫ్యామిలీ వ్యభిచారం నడిపిస్తుంది. అందుకే తీసుకొచ్చాం. అది కేసు. అండర్స్టాండ్ మై డియర్ లాయర్? ఎవడరా వ్యభిచారం అంటున్నావా? ఆడవాళ్ళ గురించి అలాగేనా మాట్లాడతావు? కొట్టద్దని చెప్పండి సార్. ప్లీజ్ సార్, కొట్టద్దని చెప్పండి సార్. మా బిడ్డ చచ్చిపోతున్నాడు సార్. ఎలా కొట్టేస్తున్నారో చూడాలయ్యా. చెప్పండి సార్, వాడు కొట్టద్దని చెప్పండి సార్. వాడు కొట్టుకున్నాడు సార్. గోపి, లేపండ్రా. ఏం కేసుని అడిగావు కదా లాయరు? స్టేషన్ లో ఎస్ఐ మీద చేసుకున్నాడు. సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? ఎంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావరా? నరాలు కత్తిరిస్తాను. ఏంటి సార్ ఇది? న్యాయం కోసం న్యాయంగా మేము వస్తే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఏమిటి దౌర్జన్యం? మీరే ఇలా చేస్తే ఎలాగండి? ఏయ్, మీ అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్తే న్యాయమా? అమ్మాయి అబ్బాయి దొరికేంత వరకు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వీడిని అస్సలు వదలను. ఏం చేసుకుంటారో చేసుకోండి. రై, లోపల ఏంటి రవండి. సార్ వదలమని చెప్పండి సార్. కొట్టద్దని చెప్పండి సార్. ఎస్ఐ గారు ప్లీజ్.
ఏంటి సార్ ఇదంతా? సార్ ఇది చట్ట ప్రకారం నడుస్తున్న కేసులా లేదు. ఆ అమ్మాయి ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు. డబ్బుతో ఎస్ఐని కొన్నట్టుంది. మీరు పని చేయండి, ఎవరైనా రాజకీయ నాయకుడు ఉంటే వాళ్ళని కలవండి. అప్పుడే ఈ కేసు రూట్లోకి వస్తుంది. వాళ్ళైతేనే వీళ్ళు మాటింటారు. సార్ మరి నేను వస్తానండి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏంటన్నయ్యా చేసేది? ఊరుకోరా. ఆ